అందరికి నమస్తే అండి. ఐపీఎల్ 19వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం అవబోతుంది. సుమారు 10 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్న ఈ టోర్నీలో ఈరోజు గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన మొదటి మ్యాచ్ని మన తెలుగు జట్టు అయిన సన్ రైజర్స్తో ప్రారంభించబోతుందండి. అయితే మనం క్రికెట్ని ఒకసారి గమనించుకున్నట్లయితే 92,000 ఆ ప్రాంతంలో క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, రోజుకి 50 ఓవర్లు, అలాగే రోజుకి 90 ఓవర్లు కూడా ఓపిక్గా జనాలు చూసిన రోజులు అనేవి ఉన్నాయి. నాకు ఇప్పటికీ గుర్తండి, 2003 ప్రపంచ కప్ గంగోలీ సారథ్యంలో మన జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకు కనీసం బ్రేక్ కూడా తీసుకోకుండా చూసిన సందర్భాలు అనేవి ఉన్నాయండి. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే జనాల యొక్క పని భారం కానీ, ఒత్తిడి వల్ల కానీ ఓపిక అనేది జనాల్లో కొంతవరకు నశించిందని చెప్పాలండి. జనాల్లో ఓపిక నశించడం వల్ల ఈ 50 ఓవర్ల మ్యాచ్లు, 90 ఓవర్ల మ్యాచ్లు చూడడానికి జనాలకి టైం అనేది లేకుండా పోయిందండి. అలాగే మీరు చూసుకుంటే సినిమాలు కూడా, ఈవెన్ సినిమాల్లో కూడా మనం చూస్తున్నాము, థియేటర్కి వెళ్ళి సినిమా చూసే రోజులు కూడా ఇప్పుడు నశించిపోయాయండి. ఆ థియేటర్లో సినిమాలు నశించిపోయిన తర్వాత వ్యాపారం పూర్తిగా ఎలా అయితే పడిపోయినప్పుడు ఓటీటీలు అని చెప్పి ఎలా అయితే మనకి లాంచ్ చేయడం జరిగిందో, సినిమా వాళ్ళ వ్యాపారం కాబట్టి వాళ్ళు ఎలా అయితే లాంచ్ చేయడం జరిగిందో, సేమ్ క్రికెట్లో కూడా ఏం చేశారంటే దీన్ని గమనించిన బోర్డులన్నీ కూడా 50 ఓవర్లు మ్యాచ్ చూడడం చాలా కష్టంగా భావిస్తున్నారు జనాలని భావించి 2020 అని చెప్పి క్రికెట్కి పుట్టినిల్లైన ఇంగ్లాండ్ ఏం చేసిందంటే 2020 మ్యాచ్ల్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో 2020 మ్యాచ్లు వచ్చిన తర్వాత లీగ్ మ్యాచ్లని, సో ఉదాహరణకు ఆస్ట్రేలియా తీసుకుంటే బిగ్ బ్యాష్ లీగ్ అని, అలాగే వెస్టిండీస్ తీసుకుంటే కరేబియన్ లీగ్ అని, ఇలా ప్రతి దేశము 2020 మ్యాచ్ల్ని లీగులు వాళ్ళ దేశాల జట్లతో ప్రారంభించడం జరిగిందండి. అయితే మన భారతదేశం, ప్రపంచంలోకే అత్యంత ధనవంతమైన భారతదేశం దీన్ని వ్యాపారంగా ఎలాగోకలా మలుచుకోవాలని భావించి ఏం చేసిందంటే 2008 ఆ ప్రాంతంలో ఐపీఎల్ అని ఒకదాన్ని తీసుకొచ్చింది, లీగ్ని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఒక లీగ్ని తీసుకొచ్చింది. అంతకు ముందు సంవత్సరం ఐసీసీ అనేది 2007లో వరల్డ్ కప్ ప్రారంభించింది, 2020 వరల్డ్ కప్ ప్రారంభించింది. ఆ వరల్డ్ కప్ మీ అందరికీ తెలుసు, మన ఇండియా అనేది పాకిస్తాన్ మీద గెలిచి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అలాగే రీసెంట్గా కూడా మనకి 2026లో కూడా మొన్న న్యూజిలాండ్ మీద మనం 2020 వరల్డ్ కప్ గెలవడం జరిగిందండి. అయితే వరల్డ్ కప్పులతో జనాలు సాటిస్ఫై అవడం లేదని భావించిన బోర్డు ఎలా అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఒక లీగ్ని ఇంట్రడ్యూస్ చేసి అత్యంత ధనాన్ని వెచ్చించడం ప్రారంభించింది. విదేశీ ఆటగాళ్ళని కొనుగోలు చేయడం, అలాగే ఈ పర్టికులర్ ఆటలో వ్యాపారస్తులు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. సపోజ్ తీసుకుంటే జిఎంఆర్, మన ఢిల్లీ క్యాపిటల్ టీంని జిఎంఆర్ కొనుగోలు చేయడం, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఒకప్పుడు కింగ్ ఫిషర్ సంస్థ కొనుగోలు చేయడం, ఇలా పెద్ద పెద్ద సంస్థలన్నీ ఈ క్రికెట్ని వ్యాపారం మీద వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించేయండి. అప్పటి నుంచి ఏం జరిగింది అంటే వినోదం కోసం ఉన్న ఆట ఏదైతే ఉందో క్రికెట్ కాస్త విలాసం వైపు వెళ్ళినట్టు కొంతమేర అనిపిస్తుందండి. అయితే వ్యాపారస్తులు వ్యాపారం కోసం ఏం చేసినా పర్లేదండి, మనం కూడా వాళ్ళని నిందించడం కానీ లేకపోతే వాళ్ళని కామెంట్ చేయడం కానీ సరికాదు. వాళ్ళ వృత్తి వ్యాపారం కాబట్టి వాళ్ళు వ్యాపారం కోసం ఏం చేసినా, వాళ్ళ యాడ్లని, ఫ్రాంచైజీలని, రీసెంట్గా తీసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఆదిత్య బిర్లా గ్రూపు 16,000 కోట్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కుందండి. సో అంత మొత్తం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి, అది వినోదం ఎందుకు అవుతుంది? విలాసం తప్ప వాళ్ళకి వినోదం అనేది కాదు. అయితే వ్యాపారస్తులు ఏం చేసుకున్నా కానీ మనకి ఏమీ లేదు, వాళ్ళ వృత్తే వ్యాపారం అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి. అయితే ఇందులో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా యువత, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే యువత ఉంటున్నారో, అలాగే సిటీల్లో కూడా కొంతమంది యువత ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ బారిన ఈ క్రికెట్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే జోదంగా చేసి బెట్టింగ్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది.
పోలీసులు, నిఘా వ్యవస్థలు ఎంత పనిచేసినా కానీ బెట్టింగ్ అనేది కొంతవరకు జరుగుతుందనే మనం చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ ఇయర్లో మనం పేపర్లో చాలా వరకు చూస్తున్నాం, బెట్టింగ్ బారిన పడి ప్రాణాల మీదకే ముప్పు తెచ్చుకున్న రోజులు కూడా మనం పేపర్లో మనం రోజు చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఆటని యువత ఆటని వినోదంగా చూడాలి తప్ప విలాసంగా చూడకూడదు. యువత ఏం చేస్తున్నారు అంటే, కరెక్ట్గా వేసవి సెలవుల్లో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. సో వేసవి అంతా మంచి వినోదాన్ని ఇస్తుంది ఈ ఆట, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే యువత ఈ సెలవుల్లో కానీ అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి యువత ఏం చేస్తున్నారు అంటే బెట్టింగ్ వైపు మెల్లగా ఈరోజు ఒక 100 రూపాయలు 50 రూపాయలు కడుతున్నారు. 2 మ్యాచ్లు గెలిచేసరికి ఆశ ఎక్కువయ్యి ఇంకా బెట్టింగ్ మీద పూర్తి ఆకర్షితులు అవడం జరుగుతుందండి. అయితే ఈ బెట్టింగ్ ఎలాంటి భూతం అంటే, ఒక మైకంలో దింపి 100-50తో స్టార్ట్ అయిన ఈ బెట్టింగ్ అనేది ఆఖరికి జోదంగా మారి ఫోన్లు తాకట్టు పెట్టడం, అలాగే కొంత బంగారాలు, వాళ్ళకున్న వాచ్లని, లేకపోతే ఇలా మనకి కాస్ట్లీయెస్ట్ ఇంట్లో చెప్పకుండా వస్తువులన్నీ తాకట్టు పెట్టేసి ఆఖరి మ్యాచ్ అయ్యేసరికి కొంతమంది ఈ అప్పుల బారు తీర్చలేక ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సందర్భాలు కూడా మనం పేపర్లో ఇటీవల చూస్తున్నామండి. కాబట్టి యువతని నేను ఒక అన్నదమ్ముడిగా కోరుకునేది ఏంటి అంటే, యువత ఆటని ఆటలా చూడండి. వినోదం కోసం మాత్రమే క్రికెట్ కానీ ఆట అనేది వినోదం కోసం మాత్రమే చూడండి. విలాసాల కోసం పోవద్దండి. ఓన్లీ వినోదం కోసం మాత్రమే చూసి ప్రాణాల మీదకి, మన ప్రాణం అనేది మన ఇంట్లో వాళ్ళకి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రాణాల మీదకి దయచేసి ఆటని ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఆటని వినోదంగా, ఐపీఎల్ అంటే 45 రోజులు పూర్తి వినోదం ఉంటుంది కాబట్టి సాయంత్రం అనేది అంత ఫ్రీగా ఉంటాం కాబట్టి వినోదం కోసం మాత్రమే ఆట చూడండి. దయచేసి విలాసాలకి పోవద్దు, మీ ప్రాణాల మీదకి ముప్పు తెచ్చుకోవద్దు. ఇది నా ఒక అన్నదమ్ముడిగా నా కోరికండి. అలాగే ఈరోజు ప్రారంభమవుతున్న మ్యాచ్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మన తెలుగు జట్టు కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. అయితే ఈసారి కప్ ఎవరు కొడతారనేది మనము ఒకసారి మీరు కామెంట్ చేయండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ అనేది జరిగింది కాబట్టి ఈసారి తెలుగు వాళ్ళుగా మనకు కూడా కొంత స్వార్థం ఉండాలి కాబట్టి తెలుగు వాళ్ళుగా సన్ రైజర్స్ జట్టు గెలవాలని మనం కొంతమేర కోరుకుందాం. అయితే మీ ఫేవరెట్ జట్లకి మీరు ఎలా అయితే మద్దతు ఇస్తున్నారో ఆ ఫేవరెట్ జట్లని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.